హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం మాదిరెడ్డి సులోచన గారు రచించిన ప్రేమ పంజరం నవల చదువుకుంటున్నాం కదా. 3వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. సంజయ్ గొంతు గంభీరంగా వినిపించింది. ఆమె తల ఎత్తలేకపోయింది. డియర్ ఫ్రెండ్స్, ఒక మంచి కార్యం చెయ్యాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. మంచితనం నిరూపించుకోవాలన్నా అంతే. కానీ కొన్ని సంవత్సరాలుగా పెంచిన మంచితనం మట్టిలో కలవటానికి క్షణాల్లో జరిగిపోతుంది. ఈ కంపెనీ స్థాపించడానికి మా నాన్నగారైన చంద్రశేఖరం గారు ఎంతో శ్రమపడ్డారు. ఇక్కడ ఆ విషయం కొందరికైనా తెలుసు. అలాంటి కంపెనీ గురించి బయట చాలా చెడుగా ప్రచారం జరుగుతుంది. ఆ కంపెనీ యజమాని తాగుబోతూ తిరుగుబోతూ కంపెనీలో స్టాఫ్ను అపాయింట్ చేయడానికి లంచాలు తీసుకుంటాడట. ఎంతో బాగుంది కదా. ఎక్స్క్యూజ్ మీ సంజయ్, మీరు పొరపాటుగా విని ఉంటారు. అంత మాట అని దమ్ములున్నాయా ఎవరికైనా? వీరభద్రయ్య గారు లేచి అన్నారు. కావచ్చు, నేను విన్నవన్నీ పొరపాటే కావచ్చు. మీ అందరికీ తెలుసు. నాకు నాన్నగారు చెప్పినా స్వయంగా నిరూపించుకోనిదే ఒక నిర్ణయానికి రాను. లంచంగా అడిగిన డబ్బు స్వయంగానే నంబర్లు నోట్ చేసుకుని ఎర్ర రంగుతో గుర్తుపెట్టి ఇచ్చాను. ఆ డబ్బు ఎవరి అకౌంట్లోకి వెళుతుందో అరగంటలో తెలుస్తుంది. ఒకవేళ బీరువాల్లో దాచిన నేను స్పెషల్ పర్మిషన్ తీసుకుని మన స్టాఫ్లో ఎవరెవరు డబ్బుతో డీల్ చేస్తారో వారి ఇల్లు సోదా చేస్తాను. అందరి ముఖాలు వెలవెలబోయాయి. ఒకరినొకరు అనుమానంగా చూసుకోవడం మొదలుపెట్టారు. వీరభద్రం గారు కోపంగా లేచారు. ఇది ఎవరో కల్పించిన అబద్ధం, అభూత కల్పన. మన కంపెనీలో అలాంటి అవకతవకలు జరగబోవు. మీరు బ్యాంకులకు ఆదేశం ఇచ్చామని ఇల్లు సోదా చేస్తామని బెదిరిస్తే ఇక్కడెవరూ భయపడరు. భయపడమని కాదు వీరభద్రం గారు, నిజాయితీ లోపిస్తే ఎవ్వరూ ఏమీ చేయలేరు. అప్పుడు ప్రత్యక్ష సాక్షిని ప్రవేశపెడతాము అన్నాడు. ఆ సాక్షి నిజం చెబుతుందని నమ్మకం ఏంటి? వీరభద్రం అడిగాడు కోపంగా. ఒక్క క్షణం సంజయ్ నిరుత్తరుడయ్యాడు. అతను అందరినీ కలయజూస్తూ ఉండగా ఒక్క నిమిషం చూపులు పెనవేసుకుపోయి పూర్ణిమ దగ్గర ఆగిపోయాయి. మరుక్షణమే సర్దుకుని చిన్నగా నవ్వాడు. వీరభద్రం గారు, నేనంత అమాయకంగా ఎంక్వైరీ ఎలా పెడతాననుకున్నారు? అన్నీ పగడ్బందీగా చేశాను. లంచగొండి ఎవరో, ఈ కంపెనీ పేరు నాశనం చేస్తున్నదెవరో తెలుసుకోవాలి. నాన్నగారు ఏళ్ల తరబడి సంపాదించిన మంచి పేరును నట్టేట కలిపే అధికారం ఎవ్వరికీ లేదు. ఓకే, అందరూ మీ మీ సీట్లకు వెళ్ళొచ్చు. జీతం చాలక లేక ఎందుకు కక్కుర్తిపడ్డారో తెలుసుకుని ప్రథమ తప్పిదంగా క్షమించాలని నిశ్చయించుకున్నాను అని లేచి అతను ఎవరి వంక చూడకుండా తన గదిలోకి వచ్చాడు సంజయ్. తల భారమై పగిలిపోయేంత నొప్పిగా ఉంది. ఆలోచించి గాలిలోకి గాలం వేయటానికే సోదా, బ్యాంకు, సాక్ష్యం అన్నాడు. నేరస్తుడు ప్రారంభ దశలో ఉంటే కాస్త భయపడతాడని అతని నమ్మకం. జాఫర్ వచ్చి కోటు తీశాడు. జాఫర్, కొత్తగా వచ్చిన టైపిస్ట్ పూర్ణిమపై ఓ కన్నేసి ఉంచు. అచ్చా సాబ్. అతను వెళ్ళిపోయాడు. సంజయ్ ఫోన్ దగ్గరగా లాక్కుని తనకు అవసరమైన వాళ్లకు ఫోన్లు చేశాడు. ఇంటికి ఓసారి ఫోన్ చేసి చంద్రశేఖరం గారితో మాట్లాడాడు. అయినా మనసు కుదుట పడలేదు. మనిషి అనవసరంగా తోటి మనిషిపై నిందలు, నిష్ఠూరాలు ఎందుకు వేస్తాడో అర్థం కాలేదు. కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. సాబ్. జాఫర్ పరిగెత్తుకుని వచ్చాడు. ఎస్, ఏం జరిగింది? వీరభద్రం సాబ్ ఆ పూర్ణిమను ఏమేమో అంటున్నాడు సాబ్. ఆమె ఏడుస్తోంది అన్నాడు కంగారుగా. జాఫర్, ఆ ఎల్లో ఫైల్ తీసుకో అన్నాడు. స్ప్రింగ్ డోర్ తీసుకుని బయటకు వచ్చి పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళాడు. విశ్వాసం లేని వారు ఒక్క క్షణం ఉండొద్దు. వెళ్ళు. వీరభద్రం వేరావేశంతో ఊగిపోతున్నాడు. కన్నేళ్లతో నోరు విప్పబోయిన పూర్ణిమ సంజయ్ను చూసి నోరెళ్లబెట్టింది. వీరభద్రం వెనక్కి తిరిగి చూసి కాస్త తెల్లబోయాడు. సంజయ్ సాధారణంగా రాడు. ఎలా బయటకు వచ్చాడో అర్థం కాలేదు. జాఫర్, ఆ ఫైలు టైపిస్ట్కి ఇవ్వు అన్నాడు సంజయ్ వారిద్దరి కలవరం గమనించనట్లే. సార్. వీరభద్రం నసగడం మొదలెట్టాడు. జాఫర్ ఫైల్ పెట్టి వెళ్ళిపోయాడు. సంజయ్ అతని వెనక తలుపులు వేశాడు. వీరభద్రం కాళ్ళు లాక్కుపోతున్నాయి. కూర్చోండి. కూర్చో మిస్ పూర్ణిమ అని తన అక్కడున్న కుర్చీని లాక్కుని కూర్చున్నాడు సంజయ్. వాళ్ళిద్దరూ యాంత్రికంగా కూర్చున్నారు. వీరభద్రం గారు, మిస్ పూర్ణిమ డబ్బు నన్ను అడిగినప్పుడు నేనెవరో ఆమెకు తెలియదు. మీరు ఆమెను విశ్వాసహీనురాలిగా నిందించవద్దు. చెప్పండి, ఎందుకు ఈ పనికి పూనుకున్నారు మీరు? అతను తల వంచాడు.
అవసరమైతే పులిలా అరవటం, అవసరం లేకపోతే పిల్లిలా తలవంచటం అవకాశవాదుల లక్షణం అన్నాడు తీక్షణంగా. సంజయ్ బాబు, ఇందులో నేను నిమిత్త మాత్రుణ్ణి. మీ మామగారి నిబంధన పెట్టారు. చివరకు ఆ ఒక్క మాట అన్నాడు. జగన్నాథం గారా? అవును, చంద్రం వెళ్ళిపోవటం కూడా ఈయన గారి నిరంకుశత్వం భరించలేకనే అన్నాడు. మరి నాకిన్నాళ్ళు చెప్పలేదు అన్నాడు కోపంగా. అతను జవాబు చెప్పలేనట్లుగా ఉండిపోయాడు. ఆల్ రైట్, అదంతా నేను చూసుకుంటాను. ఇక మీదట ఇలాంటివి జరగకూడదు అని సంజయ్ లేచాడు. అలాగే సంజయ్ బాబు అన్నాడు. పెద్ద తుఫాన్ రాబోతూ మబ్బులు తేలిపోయినట్లుగా ఉంది అతనికి. పెద్దగా శ్వాస పీల్చాడు. పూర్ణిమ గారి డబ్బు ఆమెకిచ్చేయండి అన్నాడు బయటకు వెళుతూ. అంతా నా దగ్గర లేదు నసిగాడు. ఇచ్చిన వాళ్ళ దగ్గర నుండి తీసుకోండి అన్నాడు ఆజ్ఞాపిస్తూ. వీరభద్రం పళ్ళు నూరుకుంటూ వెళ్ళిపోయాడు. సంజయ్ గదిలోకి వచ్చాడు. తనకు తానుగా పార్ట్నర్షిప్ తొలగించలేడు. జగన్నాథం వెళ్ళిపోవాలంటే తండ్రి పర్మిషన్ కావాలి. ఆ అనుమతి దొరకడం అంత తేలిక? అతను ఆలోచనలో పడ్డాడు. లంచ్ టైం కావడంతో లేవక తప్పలేదు. అతనికి తండ్రిని డైనింగ్ టేబుల్ దగ్గర చూస్తే చాలా ఆనందంగా ఉంది. నాన్న, లంచగొండితనం గురించి మీ అభిప్రాయం ఏమిటి అన్నాడు అన్నం కలుపుతూ. సదభిప్రాయం మాత్రం లేదు. ఈ భారతదేశంలో చాలీచాలని జీతాలు మనిషిని అధోగతికి ఈడుస్తున్నాయేమోనని నా అభిప్రాయం సంజు అన్నాడు. కొడుకు అకస్మాత్తుగా ఇలాంటి అనుమానం ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక. సపోజ్ నాలాంటి వాడు లంచం తీసుకున్నాడు అనుకోండి, మీకు ఆ అవకాశం ఏది? ఎందుకు లేదు? కంపెనీ స్టాఫ్ను రిక్రూట్ చేస్తూ ఓ 1000 రూపాయలు లంచం తీసుకున్నాననుకోండి, నీకంత అవసరం ఏమొచ్చిందిరా? మనిషిలో ఓ పిశాచి కూడా దాగుంటుంది నాన్న. అది నా చేత డబ్బు సంపాదించాలన్న ఆశతో అక్రమం చేయించిందనుకో అన్నాడు కూర వేసుకుని. నీకు డబ్బు ఇబ్బంది లేకపోయినా దురాశతో అక్రమంగా సంపాదించాలనుకున్నావు కాబట్టి నా కంపెనీలో స్థానం లేదు. నిజమా నాన్న? ఏమిట్రా నీ మాటలో? అసలు సంగతి చెప్పు అన్నాడు. జగన్నాథం వీరభద్రం కలిసి ఆడిన నాటకం చెప్పాడు. అది లంచం తీసుకున్నారంటే క్షమించొచ్చు, కక్కుర్తి పడతారని. కానీ యజమానులను అమానుషంగా చిత్రించటం అన్యాయం కదా అన్నాడు. రోజు రోజుకు జగన్నాథం మతిపోతుందిరా. నువ్వుండు, నేనే చెబుతాను అన్నాడు కోపంగా. మీరు ఎమోషనల్ గా కాక శాంతంగా ఆలోచిస్తే నాకు చేయూతనిచ్చిన వారవుతారు అన్నాడు. ఏమాత్రం ఆవేశపడినా ఆయన ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుసు. ఈ విషయంలో ఆలోచించడం, ఆవేశపడడం అనే ప్రసక్తే లేదు. నేను నా రక్తాన్ని చెమటగా మార్చి నిర్మించి ఈ సంస్థ పరపతి పాడు చేయటం అంటే అంత అన్యాయం మరొకటి లేదు అన్నాడు. అతను రాముల చేత ఫోన్ తెప్పించుకుని జగన్నాథంతో మాట్లాడాడు. అతను ఏమన్నాడో తెలియదు, కానీ ఆఖరణ చంద్రశేఖరం విరక్తిగా నవ్వాడు. జగం, నా కోపం తెప్పించుకు. సుశీల ముఖం చూసే ఊరుకున్నాను, లేకపోతే ఎప్పుడో ఈ పని జరగాల్సింది. సరే, నీ ఇష్టం అన్నానుగా. టపీమని ఫోన్ పెట్టేశాడు. ఏమంటాడు నాన్న? అతనేమన్నా పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. వీరభద్రం విషయంలో నువ్వే ఆలోచించి నిర్ణయించుకో అన్నాడు ఒక్కపొడి వేసుకుని. మెల్లగా కుంటుతూ వెళ్లి ఈజీ చైర్లో కూర్చున్నాడు. తండ్రిని ఈ విషయంలో తేలిగ్గా అంగీకరింపజేసినందుకు అతను తేలిగ్గా నిట్టూర్చాడు. 10 నిమిషాలు వార్తాపత్రిక తిరగేసి మళ్లీ ఆఫీస్కు వచ్చాడు. అతనికి సాయంత్రం వరకు శ్రీమతి చరిత స్టేట్మెంట్తోనే సరిపోయింది. టీ తాగి ఫైలు మూసి ఒళ్ళు విరుచుకున్నాడు. సాబ్, పూర్ణమ్మ మాట్లాడాలని బయట నిలబడ్డారు, జాఫర్ చెప్పాడు. అతను వాచ్ చూశాడు. గుడ్ గాడ్, 6:30 అవుతుంది. ఇంకా ఏం చేస్తున్నారు? 5 గంటల నుండి మీకోసం బయట నిలబడ్డారు, రమ్మను అన్నాడు సర్దు కూర్చుని. పూర్ణిమ వచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది. చెప్పండి పూర్ణిమ అన్నాడు రిలాక్స్ గా కూర్చుని. వీరభద్రం గారు వారికి భయంగా చూసింది. వారు మిమ్మల్ని ఏం చేయలేరు, నిశ్చింతగా ఉండండి. అది కాదు, అతనికి పనిష్మెంట్ ఇస్తారా? ఏ, అతని పట్ల ఎందుకు అంత జాలి? జాలి కాదండి, నా భయం నాకుంది. మీకేం భయం అక్కర్లేదు. అతను మళ్ళీ మీ జోలికి రాడు. మీ పని మీరు చేసుకోండి అన్నాడు. సంధ్య చీకట్లు అలముకుని గదంతా మసకమసగ్గా ఉంది. అది కాదు సార్, అతని పనిపోతే అతని భార్యా బిడ్డలు కష్టపడతారు. ఆ ఉసురు నాకెందుకు అంది దీనంగా. ఆమె కళ్ళ వెంబడి నీళ్లు దూకడానికి సిద్ధంగా ఉన్నాయి. ఓ సెంటిమెంటల్ థింకింగ్. ఒక్క నిమిషం ఆమె వంక చూసి తలపైకెత్తి ఆలోచించాడు. ఒకసారి క్షమిస్తే రెండవసారి బుద్ధిగా ఉంటారేమో చూడండి. ఇది నా అభ్యర్థన. ఏ జన్మలో ఏ పాపం చేశామో అందరికీ దూరమయ్యాను.
అంది వెక్కుతూ. ఆడవారు అందంగా నవ్వుతుంటేనే చూడగలడు, కానీ ఏడుస్తుంటే భరించలేడు. ఓకే ఓకే, అతనికేం జరగదు, వెళ్ళండి. లేచి త్వరగా లోని గదిలోకి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అనడం వినిపించింది. ఏమే ఎవలాలు, ఎవరు లేరా ఇంట్లో? బయట నుండి అరుస్తూ వచ్చాడు జగన్నాథం. ఏమిటా గావు కేకలు? వస్తున్నాను. సుశీలమ్మ వచ్చి భర్త వెనక వస్తున్న యువకుడిని చూసి లోపలి గుమ్మంలోనే ఆగిపోయింది. బయట పంపు పోతుంది, చూసుకోరా. బిల్లు మీ బాబు కడతాడే. ఎదవరాజ్యం, ఎదవ రూల్స్. ఇంకా నయం పీల్చే గాలికి ట్యాక్స్ అనలేదు అన్నాడు కోపంగా. ఎగ్జాక్ట్లీ, నేను ఎప్పుడు ఇదే ఆలోచిస్తూ ఉంటానండి. ఈ వ్యవస్థని, ఈ పాలనా యంత్రాంగాన్ని కాల్చి చంపాలి. నేను ఏదైనా చేద్దామన్నా నా వెనకనున్న ఆస్తి అడ్డొస్తుంది. వీడు క్యాపిటలిస్టు, కమ్యూనిజమే మాట్లాడతాడు అంటారండి జనం అన్నాడా యువకుడు. ఏడ్చారు యాదవులు. ఏమే ఎట్లరా, ఈయన మదన్ మోహన్ అని చాలా పెద్ద మనిషి అన్నాడు పరిచయం చేస్తూ. నమస్తే. మదన్ నమస్కరించాడు. నమస్తే. ఏ ఊరు బాబు? నాకు ఇది నా ఊరు అనే సంకుచితం లేదండి. ఈ ఊళ్ళు అన్నీ నావే అనుకుంటాను. మా పెద్దలు చెమటోడ్చి సంపాదించిన ఆస్తి, ఎస్టేటు అన్నీ విశాఖపట్నం, భీమవరంలో ఉన్నాయండి అన్నాడు. చాలా సంతోషం నాయన. ఏదైనా వ్యాపారం చేస్తూ ఈ ఊరొచ్చారా? ఉద్యోగమా? సుశీలమ్మ అడిగింది. ఏటా యాదవ ప్రశ్నలు, పాపను పిలు అన్నాడు కోపంగా. అట్లాగే. ఏం బాబు, కాఫీ టీ ఏమైనా తీసుకుంటావా? నీకు మతి లేదే. మదన్ బాబుది పెద్ద స్టేటస్, అంటే అంతస్తే. నీ కాఫీలు టీలు కుడితి కొండలో పోయి అన్నాడు విసుగ్గా. ఆవిడెందుకండి కించిపరుస్తారు? మీరు నా తల్లి లాంటి వారమ్మా. మీరు ఏది ఇస్తే అది వద్దనకూడదు. కాఫీ ఇవ్వండి అన్నాడు నమ్రతగా. సుశీలమ్మ వెళ్ళిపోయింది. అక్కడే గదులు, వాళ్ళ మాటలు లోపలికి వినిపించాయి. గీత వచ్చింది. రా పాపరా, మీరు మదన్ మోహన్ పెద్ద. అక్కడే ఆపండి జగన్నాథం గారు, మీరు నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నారు. గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు చిన్నగా నవ్వి మదన్. నమస్తే అని మొహమాటంగా అక్కడ కూర్చుంది గీత. మీరు చదువుకుంటున్నారా? అవునండి, ఫైనల్ బిఏలో ఉన్నాను అంది పమిటమల్లి పెడుతూ. అబ్బో, ఆమె చదువు ఏమడుగుతావు బాబు, అన్నింటా ఫస్టే అనుకో. చదువులు సరస్వతి అంటారు అందరూ, ఇక పనులు అంతే అన్నాడు ఆయన. గుడ్, ఆడపిల్లలు అలా చలాకీగా ఉండాలి అన్నాడు. పాప, అమ్మ కాఫీ చేస్తుంది, తీసుకురా అన్నాడు. గీత లేచి వెళ్ళిపోయింది. ఏటి బాబు, అంత ఆస్తి ఎస్టేటు ఉండి ఇలా ఉండటం నాకేం నచ్చలేదు అన్నాడు. నాకు ఇలాగే హాయిగా ఉంటుందండి. మన కడుపును బట్టి మనం కష్టపడి నింపుకుంటే కలిగే ఆనందం అంతా ఇంత కాదు, అది అనిర్వచనీయమైనది. ఇక నాన్న నా ఆస్తికి వివాహానికి లింకు పెట్టాడు. లేకపోతే ఆ ఆస్తి ఎస్టేటు అంతా దానం ఇచ్చేసి స్వేచ్ఛగా తిరిగేవాడిని అన్నాడు మదన్. తప్పు తప్పు, లక్ష్మీదేవిని అవమానం చేయకూడదు. చెయ్యొద్దు బాబు మీరు. ఆ తల్లే దయచూపకపోతే సంఘంలో మనకు బతుకుందా? నీకు ఎవరైనా కళ్ళకద్దుకుని పిల్లల్నిస్తారు నాయన. పిల్ల దొరకలేదని పెళ్లి మానేశాను అనుకుంటున్నారా? కర్మ. నాకెందుకో వివాహం అన్నా దాంపత్య జీవితం అన్నా వెగటు. నాన్నగారి నిర్ణయం నన్ను బాధిస్తుంది. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. గీత కాఫీ తెచ్చింది. ఆమె వంక చూడకనే కాఫీ తీసుకుని ధన్యవాదాలు చెప్పాడు మదన్. మరి మీకు? నాకు కాఫీ ఆట్టే పడదు బాబు, నువ్వు తాగి. పాప, బిస్కెట్లున్నాయే? వద్దులే, ఇప్పుడు అవన్నీ తింటే భోజనం సహించదు అన్నాడు జగన్నాథం. నాకిప్పుడు భోజనం ఫలహారం ఏం వద్దండి. మిమ్మల్ని చూడగానే మా నాన్న గుర్తుకొచ్చాడు, అందుకే మీ ఇంటికి వచ్చాను. ఇక్కడ బంధువులు స్నేహితులు రోజు పిలుస్తూ ఉంటారు, తప్పించుకుంటాను అన్నాడు కాఫీ సిప్ చేస్తూ. అదంతా నా అదృష్టం బాబు అన్నాడు జగన్నాథం. కాఫీ తాగి మదన్ వెళ్ళిపోయాడు. ఓ పతివ్రత, ఎట్రాయే. పాప, నువ్వు ఇనుకో. అతను ఎవరనుకున్నావు? మీ చంద్రశేఖరం మామ లాంటి వాళ్ళను 10 మందిని కొంటాడు సరే. అతని వెనక లక్షల ఆస్తుంది. ఇతను ఎరాగి అనే కాబోలు. ఆ తండ్రి ఆస్తికి పెళ్లికి మూడేశాడు అన్నాడు. అయితే ఇప్పుడేమంటారు? అసహనంగా అడిగింది సుశీలమ్మ. ఏడవమంటాను, నాకెక్కడ దొరికావే నువ్వు? పాప, అతన్ని నువ్వు కవ్వించాలి, ప్రేమించాలి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు. అది కాదు నాన్న, ఏది వినను నేను. ఆ లోఫర్ గాడిని మర్చిపోవాలే నువ్వు. నిన్నొద్దంటాడా? నాకు కంపెనీకి సంబంధం లేకుండా చేస్తాడా? ఆడి అంతం చూడందో నిద్రపోను నేను. నిద్ర మీసం మెలేశాడు అతను. గీత అయోమయంగా చూసింది తండ్రి వంక. చూడు పాప, నేను నీ అబ్బను. నాకు నీ క్షేమం కావాలి. ఎవడో బెకారి యాదవ్ కంటే ఎన్నో రెట్లు నయమే మదన్ బాబు.
అతని ఇంటి అల్లుడైతే మన రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. గీత తలాడించింది. ఆమెకు సంజయ్ మీద విపరీతమైన కోపం వచ్చింది. తమను రక్త సంబంధీకులమని మర్చిపోతాడా? తను కోటీశ్వరుడు ఇల్లాలైతే అతడు తనను చూసి అసూయతో అలమటించిపోవాలి. అసలు మామయ్యకు బుద్ధి లేదు అనుకుంది. జగన్నాథం కూతురు భావాలు చదివాడు. అతనికి బాగా అర్థమైంది. ఇనుము వేడిగా ఉండగానే సాగదీయాలి అని బాగా తెలిసినవాడు. ఎర్రగా బుర్రగా ఉన్నానని వాడి గర్వం. పాప, నువ్వెళ్ళి మదన్ బాబును మన దారికి మళ్లించు అన్నాడు. అతను ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాడు. సుశీలమ్మ మూతి తిప్పుకుంది. తన అన్న దయచూపకపోతే తమ బతికేమిటో ఆలోచించడు భర్త అనుకుంది. అందంగా ఉండి తల వంచుకున్న మదన్ అంటే గీతకు సదభిప్రాయం ఏర్పడింది. నిజమే, గర్విష్టి బావకు బుద్ధి చెప్పాలంటే అంతకంటే అందమైన మదన్కు గాలం వెయ్యాలి అనుకుంది. ఆస్తి మామయ్య రాసిస్తానంటే ఇతని సొమ్మేం పోయిందో అనుకుంది. ఆ రోజు కంటే అందంగా శ్రద్ధగా అలంకరించుకుంది. గీత మెల్లిగా హోటల్ బ్లూ మూన్ కు వెళ్ళింది. ఆమెను దింపి వెళ్లిపోయాడు జగన్నాథం. గీత వెళ్లి బెల్ నొక్కగానే మదన్ తలుపు తీశాడు. అతని చేతిలో వివేకానందుడి జీవిత చరిత్ర ఉంది. ఓ మీరా, రండి రండి ఆహ్వానించాడు మదన్. నమస్తే అంది అతని గదిలోకి వెళ్లి కూర్చుని. అతను పుస్తకం మూసేసి వచ్చి మంచంపై కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పండి అన్నాడు. ఇంట్లో కూర్చుంటే బోర్ కొట్టింది, అందుకే మీరు వస్తే సినిమాకి వెళ్దామని అంది క్రీగంట చూస్తూ. అతను పకపకా నవ్వేశాడు. మీరు రాంగ్ సెలక్షన్ చేశారు. ఏం సినిమాలండి ఈనాడు వచ్చేవి అన్నాడు విరక్తిగా. నా కోసం రండి ప్లీజ్ అంది వయ్యారంగా. నా బలహీనత కనిపెట్టేశారే. ప్లీజ్ అంటే అందున అమ్మాయి అంటే కాదనగల గుండె ధైర్యం ఎవరికుంటుంది చెప్పండి అన్నాడు. ఆ కఠినమైన మనసుంటే శకుంతల చరిత్ర ఉండేది కాదేమో అంది. మేబీ. అతను మెరుగ్గా పౌడర్ రాసుకుని వెంట్రుకలు బ్రష్ చేసుకున్నాడు. మీకు జీవితంపై ఎంత విరక్తి ఎందుకు కలిగిందో తెలుసుకోవచ్చా అంది అతను వాచి పెట్టుకుంటుంటే. మిస్ గీత, ప్రతిరోజు చూస్తున్నాము. లేవటం, భోజనం, నిద్ర, సంసారం, పిల్లలు, ఇల్లు. ఎంతకంటే ఎక్కువ ఏముంది చెప్పు అన్నాడు. నిజమే, కానీ మనకున్న జీవితంలో కొత్తదనం మనం తీసుకురావాలి. నిరాశపడతామా అంది. ఏమో, నాకు ఈ జనం, అనుబంధాలు అన్నీ ఒకేలా కనిపిస్తాయి. వివాహం చేసుకుంటే దాంపత్యం అంటారు, సుఖజీవనం అంటారు. అదంతా ఒట్టి భ్రమ. తన కోరికలు తీర్చుకోవడానికి సంపాదన యంత్రంగా మగవాడిని స్త్రీ వాడుకుంటుంది. స్త్రీని తనకు జీతం బత్తం లేని నౌకరుగా పురుషుడు వాడుకుంటున్నాడు. పరస్పర సహకారం అని ఎందుకు అనుకోరు? అది ఓ ఏడాది పాటు సంపాదన లేని పురుషుణ్ణి స్త్రీ గౌరవిస్తే, రోగిష్టైన భార్యను పురుషుడు గౌరవిస్తే అలా అనుకోవచ్చు. ఈ మనుషులు డబ్బు చుట్టూ తిరుగుతారు. అలాంటి లాలూచీలంటే నాకు అసహ్యం అన్నాడు స్ప్రే చేసుకుని. మీదంతా చిత్రమైన వాదం అన్నదే కాని వెంటనే తండ్రి మేనమామను సతాయించటం, సంజయ్తో వివాహం రద్దు చేయటం గుర్తుకొచ్చింది. ఆమె మౌనంగా అతని వెంట కిందికి దిగింది. వారి ముందుకు ఆటో వచ్చి ఆగింది. అక్కడ ట్యాక్సీ ఉంది పిలు అన్నాడు మదన్. ట్యాక్సీ వచ్చింది. ఇద్దరూ ఎక్కారు. ఇద్దరి కోసం ట్యాక్సీ అవసరం అనుకుంటాను అంది గీత. ఈ రోజు సన్నిహితంగా వచ్చిన కన్యను సరసన కూర్చోబెట్టుకుని ఇబ్బంది పెట్టే సంకుచితం అలవర్చుకోలేదు. సారీ అన్నాడు బయటికి చూస్తూ. ఎంత ఉదాత్తమైన భావాలు అనుకుంది మనసులో. అతను దిగి నిర్లక్ష్యంగా 20 రూపాయల నోటు ట్యాక్సీ అతనికిచ్చి చూడనట్లే వెళ్లిపోయాడు. ఆమె నోరెళ్లబెట్టి ఆశ్చర్యంగా చూసింది. ట్యాక్సీ వాడి దగ్గర 14 రూపాయలు తీసుకుంది. దూరంగా నిలబడ్డ మదన్ ముఖం చిట్లించాడు. చిల్లర తెచ్చారా మీరు? ఏం, 5 రూపాయల 50 పైసలు అయితే 20 ఇవ్వాలా? ఆమె ఆశ్చర్యంగా కోపంగా అడిగింది. మిస్ గీత, నాకు కొన్ని అలవాట్లు అబ్బాయి. నా చేత్తో ఇవ్వడమే గాని చెయ్యి చాచి తీసుకోవడం అలవాట్లేదు నాకు అన్నాడు నిర్లక్ష్యంగా. 100 రూపాయలు ఇచ్చినా అంతేనా? 1000 రూపాయలైనా అంతే. మీరుండండి, నేను టికెట్లు తెస్తాను. అతను ముందుకు వెళ్ళాడు. ఆగండి మహాశయ, ఇక మీదట కనీసం నా కోసమైనా మీరు మీ పర్సు తీయొద్దు అన్నది. గబగబా వెళ్లి టికెట్లు తెచ్చింది. సినిమా హాల్లో కూడా గీత అతని వింత ప్రవృత్తి గురించే ఆలోచిస్తోంది. అతను కాసేపు సినిమా చూశాడు. మరి కాసేపు కళ్ళు మూసుకున్నాడు. అతని తత్వం ఆమె పాలిట ఓ సవాలైంది. సంజయ్నే అందరూ బుద్ధిమంతుడంటూ ఉంటారు. అలాంటి వాడే అవసరం వస్తే ముట్టుకుని జవాబు చెప్పేవాడు. సినిమా అయిపోయాక లేవండి అన్నాడు. ఆమెకి కోపం వచ్చింది. ఎంతకాడికి సినిమా ఎందుకు, ఇంటికి వెళ్దాం పదండి అంది లేచి. అతనేమీ అభ్యంతరం చెప్పలేదు.
ఇద్దరూ బయటికి వచ్చారు. ఆ ప్రదేశంలో టాక్సీలు దొరకవు. ఇద్దరూ ఒకరిని గురించి ఒకరు ఆలోచిస్తూ నడక ప్రారంభించారు. మీ పెద్దవాళ్ళు మీపై పెళ్లి బాధ్యత ఎందుకు వేశారో తెలిసింది. సినిమా హాల్లో స్లైడ్ వేశారా అన్నాడు. అమ్మయ్య, మీకు జోకేయడం వచ్చే. మిస్ గీత, ప్రతి మనిషిలో అన్ని రకాల కోరికలు అణగారుంటాయి, కానీ కొందరి సమక్షంలోనే బయటపడతాయి. అతని మాటలకు ఆమె సిగ్గుపడింది. ముఖం ప్రసన్నంగా మారింది. అది కాదండి, మీ దగ్గర ఉన్న డబ్బు ఎంత ఉంటే అంతా ఇచ్చేస్తారని వారి భయం కావచ్చు. కావచ్చు అన్నాడు. అతని పక్కన కూర్చోవాలనే బలమైన కోరిక కలిగింది. అందుకే కాళ్ళు నొప్పులని నిలబడిపోయింది. అతను టాక్సీ దొరకలేదని ఆటో పిలిచాడు. ఇద్దరు ఎక్కి కూర్చున్నారు. మీరు హోటల్కు ఇంత డబ్బు తగలేయకపోతే ఎక్కడైనా ప్రశాంతంగా ఉండే ఇల్లు తీసుకుంటే పోలేదా అంది. చూడండి గీత, ప్లీజ్, మీకంటే చిన్నదాన్ని ఏకవచనంతో పిలిస్తే సంతోషిస్తాను అన్నది. అతని మాటను మధ్యలోనే త్రుంచివేస్తూ, ఓ అలాగే గీత, హోటల్ అంటే వెతికే పని ఉండదు, ఇల్లంటే వెతకాలి. బ్రహ్మచారులకు ఇవ్వటం అంటే అబద్ధాలాడో బతిమాలో తీసుకోవాలి. అవన్నీ నా వల్ల కాని పనులు. అది నాకు వదిలేయండి. మన ఇంట్లో పైభాగంలో ఓ పోర్షన్ ఖాళీ అవుతుంది, అక్కడ ఉందిరు గాని అంది. వద్దు గీత, ఇక్కడ ఏ క్షణంలో ఏం కావాలన్నా వస్తాయి. ప్రైవేటుగా ఇల్లు అంటే మనుషులు కావాలి, వాళ్లకు పనులు చెప్పాలి అన్నాడు ఇబ్బందిగా. అదంతా నాకు వదిలేయండి, మీకు అంతగా ఇబ్బందిగా ఉంటే డబ్బిద్దురు గాని అంది. దట్స్ గుడ్ అన్నాడు. హోటల్ చేరాక ఆటోకు డబ్బులు తనే ఇచ్చింది గీత. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఆమె బలవంతంగా అతన్ని భోజనానికి లాక్కు వచ్చింది ఇంటికి. మదన్ వెళ్లిపోయాక జగన్నాథం మీసం మెలేశాడు. నా కూతురంటే ఏటనుకున్నాడో, అన్నీ నా తెలివితేటలే మరి. మనకు అద్దె డబ్బులు గిట్టుబాటు అవుతాయా, అతని భోజనం డబ్బులు ముడతాయా? సంబరపడిపోయాడు జగన్నాథం. అంతే చూశారు గాని అతని చరిత్ర అంటూ నసిగింది సుశీలమ్మ. ఇంట్లో ఉంటాడుగా, నువ్వే చూడు మరి. అదీగాక అమ్మాయిల్లే రెచ్చాలకని ఆటోలకని అతన్ని అడగలేంగా. ఏదో కాలం కలిసి వచ్చినప్పుడే 4 డబ్బులు వెనకేసుకోవాలన్నదే నా రూలు. అయ్యా జగ్గయ్య, బయట నుండి ఎవరో కేక వేశారు. పాప కరేబాకు ముసలమ్మ అయి ఉంటది, దీని అబ్బ సొమ్మనుకుంటుందా? 15 రూపాయలు తక్కువైతే ఇయ్యొద్దన్నాడు మా నాన్న అని చెప్పే. అట్టగా రూపాయి కారు చేసి అరటికాయలు ఇచ్చారా అన్నాడు కూతురుతో. గీతకు చికాగ్గా ఉంది, అయినా తప్పదని వెళ్ళింది. కరేపాకు అరటికాయలు అమ్మి కడుపు మార్చి సంపాదించిన డబ్బు ఏం చేసుకుంటారు? ఆ కాపీనంత అగలబడ విసుక్కుంది సుశీలమ్మ. అతనికి అలాంటివి వినిపించవు. అప్పుడే పోస్ట్ మ్యాన్ వచ్చి ఉత్తరం ఇచ్చాడు. అతని అక్క రాంబాయి రాసింది, చాలా జబ్బుగా ఉందని, ఓ 50 రూపాయలు పంపమని. అది సుశీలమ్మ కంటబడితే ప్రమాదం అని చించి బయట పారేసి వచ్చాడు. అతని ఆలోచనలన్నీ కోటీశ్వరుడైన మదన్ చుట్టూ తిరుగుతున్నాయి. పూర్ణిమ తన అద్దెకు తీసుకున్న గదిలో సామాన్లు సర్దుకుని తేలిగ్గా నిలిచింది. రోజు ఓ సమస్యే. ఇందుమతితో ఉంటే ఆఫీసుకు దగ్గరగా ఉంది. గ్లాసుడు బియ్యం పొంగించి ఓ బంగాళదుంప వేపుకుంది. భోజనం చేసి పడుకుంటే ఇందుమతి లేని లోటు కొట్టొచ్చినట్టుగా కనిపించినా తన కాబోయే భర్తను గురించిన ఊహలు ఉక్కిరి చేస్తున్నాయని. సారీ, మా అమ్మా నాన్న అమానుషంగా ప్రవర్తించారంటాడా? అతని కోసం తాను ఎన్నేళ్ళైనా ఎదురు చూస్తుంది. తలుపు బారిన చప్పుడైంది. భయంతో బిగుసుకుపోయింది. ఓ పూర్ణమ్మ, పూర్ణమ్మ! అది జాఫర్ గొంతు. ధైర్యంగా తలుపు తీసింది. సంజయ్ నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో ఆందోళన బాగా పోటీ పడుతున్నాయి. మిస్ పూర్ణిమ, ఒక 5 నిమిషాలు నా భార్యగా నటించగలరా? అయోమయంగా చూసిందామె. అవును పూర్ణిమ, మా నాన్నగారు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. బదులు అడుగుతున్నానని అంటుంటే డాక్టర్ గారు నా వివాహం చూస్తే గాని ఆయన ప్రాణం పోదంటున్నారు. అంటుంటే అతని కళ్ళు సజలమయ్యాయి. నీరు బయటపడకూడదని బలవంతంగా ఆపుకుంటున్నాడు. ముఖం కండరాలన్నీ బిగబట్టాడు. పదండి సార్, లేచి చెప్పులేసుకుంది. అతనికి మనసు స్థిమితం లేదని, చాలా ఆందోళన పడుతున్నాడని అర్థమైంది. జాఫర్ వెనుక తలుపు తీసి పట్టుకున్నాడు. అతను సంజయ్కు నమ్మిన పను. సంజయ్ ఆ వెనకాల పూర్ణిమ ఎక్కారు కాదు. సాబ్, దండలు. జాఫర్ 2 దండలు తీసిచ్చాడు. సంజయ్ తానొక దండ మెడలో వేసుకుని 2వ దండ పూర్ణిమకిచ్చాడు. ఆమెకు దండ మెడలో వేసుకుంటే గమ్మత్తైన అనుభూతి కలిగింది. పూలు ఎదను గిలిగింతలు పెట్టినట్టు అనుభూతి పొందింది. సంజయ్ మాత్రం అలాంటి ఆలోచన లేక ఆందోళనగా గోపీనాథ్ మాటలను మననం చేసుకుంటున్నాడు. సంజు, నాన్నగారి
పోవలసిందే కానీ పోవటం లేదు. అటు ఇటు వినిపిసలాడుతోంది. అస్పష్టంగా నిన్ను ఒంటరి వాడిని చేశానని బాధపడుతున్నాడు ఆయన. నీ వివాహం చూసే వరకు ఆయన ప్రాణం పోదనుకుంటాను అన్నాడు. అబ్బా గోపి చెప్పకు, ప్రాణం పోవటానికి మనిషి ఇంత కష్టపడాలా అన్నాడు బాధగా. అది ఈ ప్రపంచంలో కొన్నిటిపై తీపి పెంచుకున్నవారు. నాకేం చెప్పకు గోపి, నన్నేం చేయమంటావో చెప్పు. ఓహో నువ్వు చేయలేవు. ఓ 2-3 రోజులు గిసిలాడి ఆ ప్రాణం ఉంది. చదువుకున్న గోపినాథ్ నోరు మూసేశాడు. షటర్. నా తండ్రి కోసం ఏం చెయ్యాలో చెప్పు అన్నాడు కోపంగా. గోపినాథ్ విదిలించుకున్నాడు. డోంట్ బి సిల్లీ. అయితే వెంటనే వెళ్ళి ఏం చెబుతావో చెప్పి గీతను తీసుకొచ్చి ఆయన ముందు దండలు మార్చుకోండి అన్నాడు. ఒక్క నిమిషం అయోమయంగా చూశాడు. ఓకే గోపి, 5-6 నిమిషాల్లో వస్తాను. అతను చంద్రికా నర్సింగ్ హోమ్ నుండి పక్క వీధిలో ఉన్న జగన్నాథం గారింటికి వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తీసిన సుశీలమ్మ ఆశ్చర్యంగా చూసింది అతని వంక. మీ మామయ్య అనుకున్నానురా సంజయ్య అంది. అత్తయ్య, గీత గీతేది అన్నాడు ఆమె గది వైపు. పైన మదన్ బాబని ఒక అతను ఉంటున్నాడు, అతనితో కార్డ్స్ ఆడుతుందిరా అన్నది ఆమె. వెంటనే 2 మెట్లెక్కి పైకి వెళ్ళాడు. గీత అని పిలవబోయి ఆగిపోయాడు. సోఫాలో కూర్చున్న గీత పక్కనే కూర్చున్న ఎప్పుడు ఒడిలోకి ఒరిగిపోయింది. అతను ఒరిగి ఆమె పెదవులను చిందిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూడలేకపోయాడు. అయిపోయింది. తండ్రిని రక్షించుకునే తన ఆశ అణగారిపోయింది. వెనక్కు తిరిగాడు. నీరసంగా మెట్లు దిగాడు. సుశీలమ్మ పిలుస్తున్నా వినకుండా వచ్చి కారులో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. ఈసారి యాంత్రికంగా కారు వెళ్ళి నర్సింగ్ హోమ్ ఉందాది. జాఫర్ ఆదుర్దాగా ఎదురొచ్చాడు. గీతమ్మ రానన్నదా సార్ మెల్లిగా అన్నాడు. ఆమె వేరొకరి భార్య కాబోతుంది జాఫర్ అన్నాడు నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ. అయితే ఏమిటి సార్, ఈ ఒక్కరోజుకి యాక్ట్ చేయమనకపోయిండ్రా? పెద్దయ్య ప్రాణం తిరిగి పడుతుంది. జాఫర్ మాటలతో సంజయ్ ఆశలు చిగురించాయి. జాఫర్ నటించడానికి అయితే గీత ఎక్కర్లేదు, ఏ స్టేజ్ ఆర్టిస్ట్ అయినా చాలు అన్నాడు కారులో కూర్చుంది. నిజమే సాబ్, వాళ్ళు మనకు దొరకద్దా? జాఫర్ యజమాని ప్రమేయం లేకుండానే మళ్ళీ జగన్నాథం ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పుడే బయట నుండి వచ్చి జగన్నాథం గేటు వేస్తున్నాడు. సంజయ్ కారులో రావడం చూసి అతను ఆశ్చర్యపోయాడు. జాఫర్ దిగి తాను వచ్చిన విషయం చెప్పాడు. ఏట్రా, మీ అయ్యగారికి ప్రాణం నేర్పొచ్చిందా? ఇప్పుడు మా సాయం కావాల్సి వచ్చిందా? మర్యాద గల కుటుంబం మాది. మా కాబోయే అల్లుడు కోటీశ్వరుడ్రా. ఎవడో దయదలిసిస్తే బతికే దగాకోరు కాదు. మామయ్య, నేను చేతులు జోడించి అర్థిస్తున్నాను. మా నాన్న కోసం కాలేజీ నాటకం అనుకుని 5 నిమిషాలు నటించమను. యారా, నేను కావాల్సి వచ్చానా? ఆఫీసులో అవమానం చేస్తావట్రా? నా బిడ్డ కోటీశ్వరుల కోడలవుద్ది. ఎల్లుళ్ళు గేటు వేసుకున్నాడు. అతనికి ఏం తోచలేదు. తాను దిగి పాదాలు పట్టుకున్నా లాభం ఉండదని తెలుసు. అతనికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. జాఫర్, ఒకటి మా ఇల్లు తెలుసా అడిగాడు. తెలుసు సాబ్, సాయంకాలం వరకు సామాన్లు ఇచ్చి వచ్చిన అన్నాడు. దారిలో 2 పూలదండలు కొని టోర్నమెంట్కి పద అన్నాడు. ఆ మాట నాకు అతనికి ఎంతో రిలీఫ్ అయింది. సాబ్, వచ్చేసాం. జాఫర్ దిగి కారు డోర్ తీసి పడుకున్నాడు. ఉలిక్కి పడి పళ్ళు విప్పాడు సంజయ్. అతనికి కర్తవ్యం గుర్తుకొచ్చింది. రండి పూర్ణిమ దారి చూపాడు. అతని వెనక నడుస్తూ అటు ఇటు చూసింది. సిగ్గుల పెళ్లి కూతురులా నడిచింది. థ్యాంక్ గాడ్. రాత్రి 11 దాటింది కాబట్టి ఎవ్వరూ చూడరు అనుకుంది. మెడలో దండతో ఇలా మరో పురుషుడి వెంట వెళ్ళానని అతనికి తెలిస్తే ఆమె ముఖంలోకి రుచ్చని రక్తం వచ్చింది. రండి పూర్ణిమ. వాళ్ళు గదిలోకి అడుగు పెట్టగానే నర్సు లేచి నిలబడింది. చంద్రశేఖరం గారి ఎద రాస్తున్న డాక్టర్ గోపీనాథ్ తిరిగాడు. గీత, అంత తర్వాత చెప్తాను, ముందు నాన్నగారి స్థితి ఎలా ఉందో చెప్పు అన్నాడు కంగారుగా. 10 నిమిషాల క్రితం తిరిగి వచ్చింది. నీ కోసం అడిగారు. మరేం చెప్పావు? నువ్వు ఊళ్ళో పెళ్లి చేసుకుంటున్నావని చెప్పాను. కానీ గీతతో అన్నానురా అన్నాడు నొచ్చుకుంటూ. పర్వాలేదు, ఆఖరి వరకు నా శక్తి మేరకు ఆయనకు తృప్తి కలిగించే పని చేద్దాను. ఆ తర్వాత విధికే వదిలేస్తాను అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ. నువ్వు ముందు, నేను హార్లిక్స్ తీసుకొస్తాను. గోపీనాథ్ బయటకు వెళ్ళాడు. కూర్చోండి మిస్ పూర్ణిమ కుర్చీ చూపించాడు. ఆమె ఆవులిస్తూ కూర్చుంది. సారీ ఫర్ ది ట్రబుల్ అన్నాడు ఆమె వాలిపోయే కళ్ళను చూసి. నాటెటాలి సార్ అంది నెమ్మదిగా. గోపీనాథ్ హార్లిక్స్ తెచ్చాడు. ముగ్గురు తాగారు. రాత్రి 12 గంటలకు తెగి వచ్చింది చంద్రశేఖరం గారికి. సంజు, బాబు అంటూ బలహీనంగా పిలిచాడు ఆయన.
ఇక్కడే ఉన్నాను నాన్నగారు అన్నాడు పైకి వంగి. అతను కళ్ళు పెద్దవి చేసి సంజయ్ని చూశాడు. ఆ కళ్ళలో ఉన్న ప్రశ్న అర్థమైంది సంజయ్కి. అతను వెనక్కి తిరిగి పూర్ణిమ చెయ్యి పట్టి తీసుకువచ్చి చూపించాడు. అతను కళ్ళు తాటించి చూశాడు. నాన్న, గీత వివాహం మరెవరితోనో నిర్ణయించాడు మామయ్య. అతను కోటీశ్వరుడేనట అన్నాడు. అతని చేతిపై తన చెయ్యి వేసి నిమురుతూ. ఈ అమ్మాయి ఎవరన్నట్లుగా చూశాడాయన. పూర్ణిమ అని ఇంకా ఏదో చెప్పబోయాడు. అతను చేతితో వారించాడు. నువ్వు ఒంటరి వాడివి కావు, అది చాలు అన్నాడు. ఇద్దరూ కాళ్ళ వైపు వచ్చి అతనికి నమస్కరించారు. అతని కను పొలకల్లో నీళ్లు నిలిచాయి. పూర్ణిమను దగ్గరగా పిలిచి తన బలహీనమైన చెయ్యెత్తి ఆమె తల నిమిరాడు. ఆమె ఎద మీద దండ తొలగించాడు. తండ్రి భావం అర్థం చేసుకున్న సంజయ్ వంగి జవాబు చెప్పాడు. మీ ఆరోగ్య పరిస్థితి విషమించిందని గోపి బలవంతం చేస్తే దండలు పెళ్లి చేసుకున్నాం నాన్న అన్నాడు. ఆయన అతి కష్టంపై చిన్నగా నవ్వాడు. పర్వాలేదన్నట్లు తల పంపించాడు. వణుకుతున్న చేతులతో తన ఎడమ చేతికి ఉన్న రవ్వల ఉంగరం తీసి సంజయ్ చేతికిచ్చాడు. నాకుంది నాన్న అన్నాడు. అది ఎందుకు? అందుకే అందుకే కోడలు రావాలి అన్నాను. అమ్మాయి వేలు పెట్టు అన్నాడు. కొడుకు అమాయకతకు జాలిపడు. ఇప్పుడు ఎందుకు నాన్న తటపటాయించాడు. పూర్ణిమ అతని సందేహాన్ని గ్రహించింది. మరి కొద్దిసేపట్లో చనిపోయే వ్యక్తితో ఏంటి పట్టింపు? కాలేజీలో ఎన్నిసార్లు నటించలేదు. తను దురదృష్టవంతురాలు. తన వారిని ఆఖరిసారి కూడా చూడమోసుకోలేదు. అవి గుర్తుకు రాగానే కళ్ళ నిండుగా నీరు నిండింది. చెయ్యి ముందుకు చాపింది. సంజయ్ సంశయంగా చూశాడు. పర్వాలేదన్నట్లు కళ్ళతోనే చెప్పింది. సంజయ్ వణుకుతున్న చేతులతో ఆమె వేలికి ఉంగరాన్ని తొడిగాడు. చంద్రశేఖరం ఆ చేతులను గుడ్డుట్లో బిగించి తన హృదయానికి ఆనించుకున్నాడు. సంజు ఏమో అనబోయాడు. మాట రాలేదు. గోపీనాథ్ హడావుడిగా వచ్చాడు. చంద్రశేఖరం గారు చెయ్యి పట్టుకున్నాడు. ఏమిట్రా, ఏమైంది? ఆదుర్దాగా అడిగాడు సంజయ్. 2 రోజుల నుండి ఉన్న స్థితే అంటూ ఉండగానే నర్సు వచ్చింది. వాళ్ళు హడావుడిగా సెలైన్ ఎక్కించారు. గోపీనాథ్ ఇంజక్షన్ ఇచ్చాడు. చంద్రశేఖరం గారు కదలటం ప్రారంభించారు. సంజయ్ దిగులుగా చూశాడు. ఈ బోల్డ్ సంజయ్, చావు పుట్టుకలు మన చేతిలో లేవు అన్నాడు ఓదార్పు. ఐ నో ఇట్ అన్నాడు బలవంతంగా కన్నీరు ఆపుకోండి. అత్తయ్యకు ఒకసారి ఫోన్ చేయి. అలాగే అన్నాడు పేలవంగా. అతను అకస్మాత్తుగా ఏదో గుర్తుకొచ్చినట్టు తిరిగాడు. మిస్ పూర్ణిమ మిమ్మల్ని జాబర్ దింపొస్తాడు. సారీ ఫర్ ది ట్రబుల్. మరేం పర్వాలేదు సార్. వారు మీ తండ్రి అయితే నాకు యజమాని, నేను ఉంటాను అంది. నోనో, అవసరం అనుకుంటే పిలుస్తానుగా, వెళ్ళండి అన్నాడు మృదువుగా. అది చిన్న గది. తనుండే మసలటం కొంచెం కష్టం అవుతుందని మెల్లగా బయటకు వచ్చింది. ఆమె దండ తీసి చేతితో పట్టుకుంది. సంజయ్ కారు వరకు వెంట వచ్చాడు. అతను దండ తీసి చేతికి వచ్చాడు. చాలా థ్యాంక్స్ అన్నాడు. మాటి మాటికి అలా అని నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇట్ ఈస్ మై డ్యూటీ. నా తల్లిదండ్రులను చూసే అదృష్టం ఎలాగూ లేదు. మీ తండ్రికి కలిగే సంతోషంలో నా పాత్ర ఉందని గర్వపడనివ్వండి అంది. ఓకే. జాఫర్ పూర్ణిమను దింపి అత్తయ్యకు నాన్నగారి సంగతి చెప్పిరా అన్నాడు. అచ్చా సార్. జాఫర్ తలుపు తీశాడు. కారులో కూర్చుంది. కారు కదిలాక సంజయ్ లోపలికి వెళ్ళాడు. జాఫర్, మీ అయ్యగారికి తల్లి చనిపోయారా? అవునమ్మా అన్నాడు జాగ్రత్తగా రోడ్డు చూస్తూ. గీత ఎవరు? పెదబాబు గారి చెల్లెలి కూతురు అన్నాడు. ఆమెకు గీత గురించి వినాలని కుతూహలంగా ఉన్నా ఎక్కువ వివరాలు జాఫర్ను అడగలేకపోయింది. కొందరు పనివారిని కదిలిస్తే చాలు గడగడ ఇంటివారి కథలను చెబుతారు. కానీ జాఫర్ వాటికి విరుద్ధంగా కనిపించాడు. సంజయ్ పట్ల అతను చూపే అభిమానం అది. ఇల్లు రాగానే దిగి దండలు తీసుకుంది. ఆమె లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాక కారు స్టార్ట్ చేశాడు. జాఫర్ కారు దూరం అయ్యాక కిటికీ వేసింది. అతను వస్తే తను అలాంటి కారు కొంటుంది. తల్లిదండ్రులు లాంటి వాడు కాడని అతని ఉత్తరం చదవగానే అర్థమైంది. ఆమెకు నిద్ర పట్టడం లేదు. మెల్లగా లేచి నలిగిపోయిన అతను ఉత్తరాన్ని తీసింది. చంద్ర అనుకుని హృదయానికి హత్తుకుంది. ఆమె కళ్ళు అక్షరాల వెంట పరిగెత్తాయి. నిండు పూర్ణిమ అననా, కార్తీక పూర్ణిమ అననా? ఏదన్నా నీ అందాన్ని అవమానించినట్లే. ఆ రోజు ఎయిర్పోర్ట్ లో తల వంచుకుని సిగ్గుగా దొంగ చూపులు చూస్తుంటే ఏమనిపించిందో తెలుసా? ఒక్కసారి నేను ఎత్తుకుని ఆకాశంలోకి ఎగిరిపోవాలని బలవంతంగా నిగ్రహించుకున్నాను. కొందరు స్నేహితులు ఆట పట్టించారు. ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ అమ్మాయిని కలల్లో తేలిపోమ్మన్నావా అని. కలల్లో తేలిపోతున్నావో లేదో గాని నేను మాత్రం రోజు కలలు కంటూనే ఉంటున్నాను.
కాఫీ తీసుకోండి, చల్లారిపోతుంది అని ఓసారి వస్తావు. కాఫీతో పాటు తీపి తీపి కొంటే అనుకుంటున్నావా? రాత్రి అందంగా అలంకరించుకుని నన్ను ఊరిస్తూ సిగ్గుల మొగ్గలా అరవిచ్చిన గులాబీలా వస్తావు. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ఆమె ఉత్తరం చదవటం, ఆ మధురమైన కోర్కెలతో మత్తెక్కిన శరీర భారాన్ని అటు ఇటు దొర్లించి నవ్వుతుంది. ఆ ఉత్తరాన్ని గట్టిగా హృదయానికి హత్తుకుంది. త్వరగా రా చంద్ర, అమ్మా నాన్న అందరూ నీ ఆప్యాయ అనురాగాలలో దొరకాలి నాకు అనుకుంది. ఆఖరు వాక్యం చదివింది. నా ఈ ఉన్నతికి కారకుడైన మీ నాన్నని ఎన్నటికీ మరవలేను. అన్నం డబ్బులు అడిగి తీసుకున్న మగాయినా నువ్వు విసుక్కుంటున్నావు కదా పూర్ణి. మధ్య తరగతి కుటుంబాలలో కొన్ని విషయాలలో రాజీ తప్పదు. నన్ను అర్థం చేస్తూ నేను సంపాదించగానే నీ డబ్బు బ్యాంకులో వేసేస్తాలేబోయి. చంద్ర, నాది నీది అని భేదం వద్దు అనుకుంది. మరొకసారి వెళ్ళి అతని ఇంట్లో అడ్రస్ కోసం ప్రయత్నం చేస్తే ఇస్తారన్న నమ్మకం మాత్రం లేదు. ఆమె ఊహలలో ఉయ్యలలు ఊటి ఉండగానే పాలవాడి కేక వినిపించింది. సుశీలమ్మ అపరపాళిగా నిలబడింది భర్త ముందు. జగన్నాథం నిర్లక్ష్యంగా నవ్వాడు. మీ అన్న తేటయింది రావు. ఆ లక్షవాటమే అంతా. 3 నాళ్ళు బాగుంటే 4 నాళ్ళు మంచాన పడతారు అన్నాడు. ఆయనకు రోగమే, అది ముంచుకొచ్చి ఆసుపత్రిలో చేపిస్తే నాకు చెప్పాల్సిన అవసరం లేదా అంది తీక్షణంగా. ఇప్పుడు ఏటయిందే, పానం పోయిందా? సుశీల సుశీల అంటూ పలవరించాడట అని కళ్ళొత్తుకుని. కాసంత కాఫీ ఆలస్యం అయితే నేను సుశీల సుశీల అంటూ పిలుస్తానే. పిలిస్తే ప్రేమ ఒలికి వరదలైందా? ఆ ముసలాడంటే మంటే నాకు అన్నాడు. సుశీలమ్మకు లాగి లెంపకాయ కొడదామనిపించి. తన అన్న కంటే పెద్దోడే అయి ఉంటాడు. తననే రెండో పెళ్లి వాడికి ఇచ్చారు. మాట్లాడక వంటింట్లోకి వెళ్ళింది. చెట్టును కాసిన పొట్లకాయలు 2 కోసుకొచ్చింది. 2 కాయలు ఎందుకే, 1 అని 2వ కాయ పట్టుకుని బయటికి వెళ్ళాడు. అప్పుడే గీత మదన్ మేడ దిగి వచ్చారు. మదన్ ఎలాంటి వాడో ఇంతవరకు అంచనా వేయలేకపోతోంది సుశీలమ్మ. అతనికి పలహారం కాఫీ ఇచ్చింది. కూతురుతో అతని మాటలు అప్రయత్నంగా ఆమె చెవిలో పడ్డాయి. సెక్స్ అంటే బూతు అంటూ మనవాళ్ళు దాని చుట్టూ ఓ పిలిపిస్తారు. అందంగా గడపాల్సిన తొలి రాత్రి బుట్టెడు పువ్వులు పెట్టెడు నగలతో ఊపిరాడని గదుల్లో బంధిస్తారు. అనుభూతి కావాలంటే శరీరాల రాపిడి కావాలి గాని బట్టల రాపిడి కాదు. మదన్ అనర్గళంగా మాట్లాడుతున్నాడు. అవతల అమ్మ ఉంది. ఉంటే ఉలుగు పలుకు లేకుండా మౌనంగా ఉంటారు. నోరు విప్పితే ఉపన్యాసం. అతన్ని ఆ ధోరణి నుండి తప్పించాలని గీత ప్రయత్నిస్తోంది. కాదు గీత, కొన్ని జీవిత సత్యాలను తెలుసుకోవాలి. అసలు సెక్స్ అంటే కాసేపు ఆ మాట పెట్టండి, బయటికి ఎటన్నా వెళ్దామా అంది. ఓ ఎస్, నీతో తిరగటం కన్నా నాకేం పనులున్నాయి అన్నాడు. ఆమెకు అతనంటే అందుకే ఇష్టం. ఆమె అన్న మాటలు దేన్ని కాదనదు. గీత, సుశీలమ్మ కోపంగా వచ్చింది. ఆమె కోరం తరుగుతుందేమో. చేతిలో చిన్న కత్తి ఉంది. అమ్మో, పొడుస్తావా? భయం నటించింది గీత. మిమ్మల్ని ఎందుకు పొడుస్తానే? అలాంటి అవసరం వస్తే నన్ను నేను పొడుచుకుంటాను. మామయ్య దగ్గర ఊరంతా ఉండి గూడిగలు చేస్తుంటే ఆయన వారం పోయి చూడాలన్నా కష్టంగా ఉందా అంది కినుపుగా. మామయ్య ఆసుపత్రిలో ఉన్న సంగతి తెలియదమ్మా, ఇప్పుడే వెళ్తాను అంది జడవిప్పుకుంటూ. నిజంగా విచారించదగిన విషయమే అన్నాడు మదన్. ఇద్దరు తయారై బయలుదేరుతూ ఉండగా పొట్లకాయ అమ్మాయిని డబ్బులు తీసుకొని వచ్చాడు జగన్నాథ్. పిచ్చిది భార్య. ఈ 75 పైసల విలువ ఏం తెలుసు అనుకున్నాడు. ఎక్కడికి మదన్? మీ బావగారు ఎవరికో ఆరోగ్యం బాగాలేదటగా, చూసొద్దామని. అంత మునిగిపోయేదేం లేదు నిర్లక్ష్యంగా అన్నాడు. మీకు అసలు నీతి నియమాలు ఉన్నాయా? ఏం మనుషులండి! ఈ రోజు ఉంటున్న ఇల్లు, తింటున్న తిండి, పడుతున్న బట్ట ఆయనవి. అప్పుడే అక్కడికి వచ్చిన సుశీలం వచ్చింది. ఎందుకే అట్ట గొంతు పారేసుకుంటావు? మొన్న రేత్రి కాడ ఏమైనాదో ఎరికేనా? నంగనాచిలా వచ్చాడే ఆ మొదనష్టపోడు. మన గీత అంట చూసినంతసేపు ఆడికి వెళ్ళాంగా యాక్షన్ చేయాలనంట అడిగిండే అన్నాడు వెటకారంగా. గీత స్థానంలో నిలబడింది. మదన్ తమాషా చూశాడు. అందుకనే నువ్వు వెళ్ళొద్దు పాప, కొడుకు యాక్షన్ అన్నాడు. తండ్రి పెళ్ళి అంటాడు అన్నాడు డబ్బు బీరువాలో దాచి. అనగానే అమ్మాయి ఇష్టం చేసుకుంటుందా? గీత, నీకు దండం పెడతానే తల్లి. అక్కడికి వచ్చిన ప్రతి వారు మీ అమ్మాయి మీ ఆయన రాలేదా అంటుంటే తలెత్తి తిరగలేకపోతున్నానే అంది వృద్ధ కంఠంతో సుశీలమ్మ. ఏమిటండి జగన్నాథం గారు, ఆడవారిని ఏడ్పించడం అన్యాయం. మీరు ఊరుకోండమ్మా, గీతను తీసుకెళ్తాను హామీ ఇచ్చాడు మదన్. జగన్నాథానికి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టయింది.
కోటీశ్వరుడి మాటకు ఎదురు చెప్తే ఏం కోపగించుకుంటాడో. అందులో సర్వసంగ పరిత్యాగిలా ఉన్నవాడు సంసారం గురించి ఆలోచిస్తున్నాడు. వేడిగా ఉండగానే ఎనుమును సాగదీసినట్లు అనువుగా ఉన్నప్పుడే అతన్ని లోపరుచుకోవాలి. నీ మాట కాదనలేను మదన్ బాబు, నా మాట ఒక్కటేనండి అన్నాడు పట్టి పట్టి మర్యాదగా. చెప్పండి, మీరు పెద్దవారు, అన్నిటికన్నా మా క్షేమం కోరేవారు, ఆప్తుడు, మీరేది చెప్పినా శిరోధార్యమే అన్నాడు అతి వినయంగా. ఏటే సుశీల, కూసింత నీ పని అట్ట పెట్టి వచ్చి బాబు మాట వినవే. అందులో అతను కోటీశ్వరుడు, మనం పైసా పైసాకి గుంజుకుంటున్నాం అన్నాడు గర్వంగా. సుశీలమ్మ ముఖం చిట్లించింది. ఆమెకు చికాకేస్తుంది. తన భర్తను ఎదిరించలేని ఆసక్తురాలారు. అసలు విషయం చెప్పండి జగన్నాథం గారు. మదన్ బాబు, మేము ఓదార్పు తగిన వాడిని కాదనను, పిల్లనిచ్చే మామయ్య అని బాబు అన్నాడు దీనంగా. ఒకసారి ఫారెన్లో ఉండి వస్తే వరుసకి మర్చిపోతామండి. ఎనీహో ఐ విల్ ట్రై అన్నాడు. అద్దది మాట అంటే, మీరు వివాహం చేసుకుని వెళ్ళండి, లేకపోతే మా బావ మాయలు బతీరు ఏడుస్తాడు, మా బాబు కరిగిపోద్ది, బావ విమానం వాడతాను మామయ్య అంటుంది. నాకిష్టం లేదు బాబు అన్నాడు. ఆమె అతన్ని వివాహం చేసుకోవడం ఇష్టమైతే మీరు ఆప్తం బాగా లేదండి అన్నాడు ఇబ్బందిగా ముఖం పెట్టి. దాని ముఖం దానికేం తెలుసు, మీరిద్దరూ ఎంత తొందరగా అయితే అంత తొందరగా పెళ్ళాడాలి అన్నాడు. రిజిస్టర్ మ్యారేజ్కి సమయం లేదు కదా, నాకు ఈ బంధువులను పిలిచి వాళ్ళు రాబంధువులు తప్పించుకుంటే చూడటం ఇష్టం లేదండి. అబ్బా, లచ్చ వరాల మాట అన్నావు. మనిషి అంటే నీలాగా ఉండాలయ్యా, నా ఇసు పోసుకుని బతుకు అన్నాడు మెటుకలు విచ్చి. ఏమిటండి మీ కాపీనం, మనకేం 10 మంది ఉన్నారనే, ఉన్నది ఒక్క పిల్ల, పెళ్లి ఘనంగా చెయ్యొద్దా? సుశీలమ్మ వచ్చింది. ఆహా, ఘనంగా చేస్తుంది, ఆనకు చెప్పుచ్చిపోద్ది. ఎవతిరా ఇది? ఇను బాబు ఇను, నన్ను ఒంటరివాడిని చేసి నువ్వు నీ అన్న ఆడించిండ్రు, ఇప్పుడు కోటీశ్వరుడు అల్లుడు, మీ ఆటలు సాగవు అన్నాడు ఖచ్చితంగా. గీత ఏమీ అనలేనట్లుగా నిలబడింది. ఇదిగో మదన్ బాబు, నువ్వు పాప మేమిద్దరం కలిసి యాదగిరి పుట్ట వెళ్దాం, దేవుని ఎదుట పెండ్లవుతుంది, ఏమంటావు? మీరు పెద్దలు, మా క్షేమం కోరేవారు. అతను అలా అంటూ ఉంటే రోజు రేడియోలో వినే అడ్వర్టైజ్మెంట్ గుర్తొచ్చింది సుశీల. టకటక టైప్ చేస్తుంది. ఆవులింతలు ముంచుకొస్తున్నాయి పూర్ణిమకు. ఒక రాత్రి సంజయ్తో ఆసుపత్రికి వెళ్ళడం. రాత్రంతా నిద్రపాడైంది. రెండవ రోజు ఇంటి ఓనర్ దాగి వచ్చి భార్యతో రాత్రంతా యుద్ధం ప్రారంభించాడు. మూడవ రోజు ఇందుమతి ఏదో నాటుకుందని బయటికెళ్ళింది. 7 గంటలకు అన్న కార్యక్రమం 9 గంటలకు ప్రారంభమై 12 గంటలకు ముగిసింది. తిరిగి రావడానికి ట్రాన్స్పోర్ట్ లేక ఆగిపోవలసి వచ్చింది. ఒక 100 ఆటో రిక్షాలు కనిపించాయి. ఒక్కడూ రానంటాడు. రిక్షాలను ఆపుతూ, ఆటోలను పిలుస్తూ, లిఫ్ట్లు అడుగుతూ సగం దూరం వచ్చాక ఎవరో దయతలిచి జీప్లో లిఫ్ట్ ఇచ్చారు. జన్మలో మళ్ళీ ఇందుమతితో బయటికి వెళ్ళొద్దని నిర్ణయించుకుంది. కళ్ళ మీదకు నిద్ర తోసుకొస్తుంది. లేచి కళ్ళు కడుక్కున్నామని బయలుదేరుతూ ఉండగా సంజయ్ ఫోన్ వచ్చింది. హలో పూర్ణిమ, ఆ రోజు అవసరానికి నాటకం ఆడాం, కానీ అది పెద్ద సమస్యగా తయారైంది. నాన్న ప్రతి నిమిషం కోడలేది అంటున్నాడు. ఓసారి రాకూడదా అన్నాడు. అతను పడుతున్న ఇబ్బంది అంతా అతని మాటల్లో వ్యక్తమైంది. వారి ఆరోగ్యం మనందరికీ ముఖ్యం, వస్తాను సార్ అంది. సారీ ఫర్ ది ట్రబుల్, ఆయన కాస్త కోలుకోగానే నిజం చెప్పేస్తాను, అంతవరకు నాటకం ఆడక తప్పదు. ఐ విల్ ప్లే మై రోల్ పర్ఫెక్ట్లీ సార్ అంది హామీ ఇస్తూ. ఆమెకు సంజయ్ అంటే విపరీతమైన గౌరవం ఉంది. అంత చిన్న వయసులో అందరినీ గడగడలాడిస్తాడు. అతని పనులు చేయటం ఆనందంగా ఉంటుంది. అతనే లేకపోతే ఆఫీసులో వీరభద్రం ఎన్ని వేషాలు వేసేవాడో. పఫ్ తీసి టచ్ చేసుకుని బయలుదేరింది. ఆమె గదిలో అడుగు పెట్టేసరికి కమలాపండు తొనలు ముత్యాల్లా తీసి తండ్రికి తినిపిస్తున్నాడు సంజయ్. పూర్ణిమ వెళ్ళింది. మామల ముందు భక్తులతో ఎలా ప్రవర్తిస్తారో అర్థం కాలేదు. ఆ పండ్లు ఇలా ఇవ్వండి, నేను విడిచిపెడతాను అంది సంజయ్ చేతిలో పళ్ళు తీసుకుంటూ. భలేదానివమ్మా, 3 రోజులు నన్ను చూడాలనిపించలేదా? చంద్రశేఖరం గారు అడిగారు. కాదండి, వేలగా సంజయ్ వంక చూసింది. ఆఫీసులో పని చాలా ఉంది నాన్న, ఇద్దరం లేకపోతే ఎలా? 1 గంట బయటకు వెళ్ళిరానా? సంజయ్ లేచాడు. వెళ్ళిరా, నీ అత్త ప్రాణం నా దగ్గర ఉంది అన్నారు ఆయన. ఆయన కోలుకోవడం అందరికీ ఆశ్చర్యమే. సంజయ్ బయటికి వెళ్ళాడు. చంద్రశేఖరం గారు పూర్ణిమ వివరాలు అడిగాడు. తల్లి తండ్రిని పోవటం చెప్పింది. మిగతా వాటిని చిరునవ్వుతో కొట్టివేసింది. మీ ఆరోగ్యం బాలేదు బాబు గారు, మీరు మాట్లాడవద్దు అని వారించింది.
అర్ధగంట తర్వాత చిన్న పాతకాలం మనీ పర్స్ పట్టుకుని రాజామణి వచ్చింది. పర్స్ ఆయనకిచ్చి ఆమె కూర్చుంది. అమ్మగారు చిరునవ్వుతో రాజామణితో చెప్పారు. తెలిసిందే అన్నట్లు నవ్విందామె. అప్పుడే సంజయ్ గదిలోకి వచ్చాడు. చంద్రశేఖరం పర్సులో నుండి 2 వరుసల బంగారు గొలుసు తీశాడు. సూత్రాలు వేలాడుతున్నాయి. "ఊ, ఇది కోడలు మెడలో వెయ్యి. అన్నీ తొందర నీకు" అన్నాడు ఆయన. సంజయ్కి ఏమీ తోచలేదు. ఒక్క నిమిషం ఆలోచించాడు. "నాకు ఇవన్నీ నమ్మకాలు లేవని తెలుసు కదా నాన్న" అన్నాడు విసుగు నటిస్తూ. "నాకిష్టమని నీకు తెలుసు" అన్నారు ఆయన తేలిగ్గా నవ్వేస్తూ. "ఆలయంలో దైవ సాన్నిధ్యంలో వేశాను" అనబోయి ఆగిపోయాడు. ఎన్నోసార్లు దేవుడికి నమస్కరిస్తూ, "నమస్కరించడం అంటే మీరే నా దేవుడు నాన్న" అంటూ నమస్కరించిన ఘట్టాలు గుర్తుకు వచ్చాయి. ఎంత విషమ సమస్య! ఆ రాత్రి గోపీనాథ్ చెప్పిందే గుర్తుంది కానీ ఆ తర్వాత వచ్చే సమస్యల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నెమ్మదిగా అతని చేతిపై తట్టింది పూర్ణిమ. సంజయ్ చేసిన సహాయమే గుర్తుందాను. "చూడండి, ఇదో నటన అనుకుని వెయ్యనివి" అంది మెల్లగా. సంజయ్ ఆమె వంక ఒక్క క్షణం చూసి తండ్రి చేతిలోని గొలుసు తీసుకుని ఆమె మెడలో వేశాడు. ఇద్దరూ అతని కాళ్లకు నమస్కరించారు. చంద్రశేఖరం పకపకా నవ్వాడు. తండ్రి అలా నవ్వటం చాలా రోజుల తర్వాత చూసిన సంజయ్ సంతోషంగా అతని పక్కన కూర్చున్నాడు. "ఒరే నాన్న, పెళ్ళై 3 రోజులు కాలేదు, అప్పుడే ఆ ఆజ్ఞలకు ఎదురు చూస్తున్నావట్రా" నవ్వారాయన. పూర్ణిమకు విషయం అర్థమై తెల్లబోయింది. మరుక్షణమే ఆయన అన్న దాంట్లోని మధుర భావన గ్రహించగానే బుగ్గల్లో కెంపులీనాయి. తల వంచుకుంది. "మై గాడ్" అనుకున్నాడు సంజయ్. "మీరు సిగ్గుపడవలసిన పని లేదు సంజు. కలకాలం ఒకరికి ఒకరు తోడై, ఒకరి మాటకు ఒకరు విలువ ఇస్తూ కాపురం చేస్తే కావలసిందేముంది" అన్నారు కళ్ళు మూసుకుని. అలా కళ్ళు మూసుకుని అతను సుమతీదేవి ఊహారూపాన్ని దర్శిస్తాడని తెలుసు సంజయ్. సంజయ్ బయటికి రమ్మన్నట్లుగా సైగ చేశాడు పూర్ణిమ. "ఎస్ సార్" మెట్ల దగ్గరకు వచ్చాక అడిగింది పూర్ణిమ. "మిస్ పూర్ణిమ, ఒక విషయం ఆశ్చర్యంగా ఉంది. ఎవరూ అనుకోని విధంగా నాన్నగారు కోలుకున్నారు. ఈరోజు ఇంటికి వెళ్ళమంటున్నారు డాక్టర్" అన్నాడు. ఇంకేదో చెప్పలేక మొహమాట పడుతున్నారేమో అనిపించింది ఆమెకు. "ఎస్ సార్" అంది వింటున్నట్లు. "ఆయన కోడలు ఎందుకు రాదు అంటున్నారు. ఆమెకు కుటుంబ బాధ్యత ఉంది. అది పూర్తయ్యాక వివాహం అనుకుంటే మీకు ముంచుకొచ్చిందని అబద్ధం ఆడాను. ఇప్పుడేం చెయ్యను పూర్ణిమ?" అతను తోచక నుదురు రాసుకుంటున్నాడు. "మీరే ఆలోచించండి సార్." "నో మిస్ పూర్ణిమ, ఒక్క నిజం గ్రహించాను. ఒక అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో అబద్ధాలు ఆడవలసి వస్తుంది. ఇట్ ఈస్ హెల్" అన్నాడు. అతని ముఖం చాలా గంభీరంగా ఉంది. పూర్ణిమకి ఏమీ పాలుపోలేదు. ఇద్దరు మెట్ల దగ్గర నిలబడ్డారు. "మిమ్మల్ని చంద్రశేఖరం గారు పిలుస్తున్నారమ్మా" నర్సు కిందకు దిగుతూ చెప్పింది. "వెళ్ళి మీరు మాట్లాడుతూ ఉండండి. రాణి అనసూయాదేవి కబురు చేసింది, వెళ్ళొస్తాను" అని సంజయ్ వెళ్ళిపోయాడు. పూర్ణిమ మెల్లగా అతని గదిలోకి వెళ్ళింది. "రామ్మారా" ఆయన తన మంచం చివర చూపాడు. పూర్ణిమకు కూర్చోక తప్పలేదు. "చూడమ్మా, చంద్రశేఖరం గారి కోడలుగా ఆ ఇంటికి వచ్చే ఇల్లాలు ఆయనకి కోడలే కాదు, ఆ ఇంటికి అధికారిని అని కూడా గుర్తుంచుకో" అన్నారు ఆయన. తలాడించింది. "వాడిని ఈ కష్ట స్థితిలో ఒంటరిగా వదిలేస్తావా? మీ వాళ్లకు డబ్బు పంపితే కాదనే సంకుచితులు ఎవ్వరూ లేరు. నువ్వు ఆఫీస్కు వెళితే నాకు బాధ కలుగుతుంది" అన్నాడు. పూర్ణిమ తల ఎత్తి అసహాయంగా చూసింది. "సంజు విషయం నాకు తెలుసమ్మా. మిలిటరీ డిసిప్లిన్. వాడికి నచ్చచెప్పే బాధ్యత నాది" అన్నారాయన. ఆమె చేతిని హృదయంపై ఉంచుకుని ఒక్కసారిగా తండ్రి గుర్తుకు వచ్చాడు పూర్ణిమకు. ఆమె కళ్ళ నుండి ముత్యాల సరం తెగిపడ్డట్టు నీళ్లు రాలాయి. "చిచ్చ, ఊరుకోమ్మా, ఇదంతా వాడి ప్రతాపమే. నీవు సంపాదించి వాళ్లకు పంపు అని ఉంటాడు, అవునా?" అన్నాడు. కాదన్నట్లుగా తలాడించింది. "మరెందుకమ్మా ఏడ్చావు? నా కోడలు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి" అన్నారాయన. "నాన్న గుర్తుకు వచ్చారండి" అంది. తుఫాన్లో పోయిన సంగతి క్లుప్తంగా చెప్పింది. ఆయన ఆమె తలను ఒక చేత్తో హృదయానికి ఆనించుకున్నాడు. "పూర్ణిమ, మీ తండ్రిని తెచ్చి ఇవ్వలేనేమో గాని మరిపించగలనమ్మా. మళ్ళీ కంటతడి పెట్టొద్దు" అన్నాడు. ఆమె అలాగే ఉండిపోయింది. "నువ్వు ఇంటికి వస్తేనే వెళతాను. ఆ ఇంట్లో ఒంటరిగా ఉండలేను" ఆమె ఇబ్బందిగా చూసింది. "అవునమ్మా, పనివారు నాకు కావలసినవి అందిస్తారు, కానీ ఆత్మీయతను పంచివ్వలేరుగా. ఆ లంకంత ఇంటిలో ఒంటరిగా ఉండలేనమ్మా." పసివాడు మారాన్ చేసినట్లుగా చేస్తుంటే పూర్ణిమకి ఏమీ పాలుపోలేదు.
ఏ జన్మ పాపమో తల్లి తండ్రి చివరి చూపుకైనా నోచుకోలేదు. తండ్రి లాంటి వ్యక్తి మనసు నొప్పించి తాను సాధించేది ఏముంది? ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది. లేదు బాబుగారు, మీతో ఇంటికి వస్తాను అంది. బాబుగారు కాదు, మామయ్య అనమ్మా. ఒకసారి ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తాను మామయ్య అన్నది. అతని ముఖం ప్రసన్నంగా మారిపోయింది. కళ్ళు మెలమెలా మెరిశాయి. వెళ్ళి త్వరగా వచ్చాయి అన్నాడు. ఆమె ఆటో వేసుకుని ఆఫీస్కి వెళ్ళేసరికి టైపిస్ట్ తంగంపై అరుస్తున్నాడు వీరభద్రం. పూర్ణిమను చూడగానే మరింత మండిపడ్డాడు. ఓహో, తమరికి ఇప్పుడు తీరిందా? బాగుంది, బుద్ధొచ్చింది. మళ్ళీ మరిచిపోయి కూడా లేడీ స్టాఫ్ని అపాయింట్ చెయ్యను. టపటపా లెంపలు వాయించుకున్నాడు. అతను మామూలుగా మాట్లాడినా పూర్ణిమ అంటే కాస్త కోపంగానే ఉంది. నేను లాంగ్ బిల్ పెడుతున్నాను. అచ్చమైన మగాడినే అపాయింట్ చేసుకోండి, లీవ్ లెటర్ ఇచ్చింది. ఈ ఆఫీస్ వాతావరణమే మంచిది కాదు. నీదేం తప్పు? ఆఫీసులో చేరగానే అందరికీ జ్వరాలు వస్తాయి, ప్రేమ కలాపాలు ఎక్కువ అవుతాయి. నేను లీవ్ గ్రాంట్ చెయ్యను, వెళ్ళి ప్రొపరేటర్తో చెప్పుకో అన్నాడు కోపంగా. ఆమె సంజయ్ గది వైపు నడుస్తూ ఉండగానే సంజయ్ వచ్చాడు. ఏమిటి వీరభద్రం గారు, ఏం జరిగింది? తంగం పెళ్లి చేసుకుంటుందట, నెల రోజులు సెలవు కావాలట. ఈవిడ గారు మిస్ పూర్ణిమకు లాంగ్ లీవ్ కావాలట అన్నాడు వ్యంగ్యంగా. లాంగ్ లీవ్ పేరు వింటూ ఉండగానే సంజయ్ ముఖంలో రంగులు మారాయి. అతను ఒక్క నిమిషం పూర్ణిమను చూశాడు. విషయం ఏమిటో కనుక్కుంటాను. అనసూయాదేవి డిపాజిట్ పాస్బుక్ ఫైల్లో ఉంటుంది, తీసుంచండి. ఆమె గుమస్తా వస్తాడు అన్నాడు. వీరభద్రం కొరకొరా చూసి వెళ్ళిపోయాడు. పూర్ణిమ తన లీవ్ లెటర్ అందించింది. సారీ పూర్ణిమ, నేను నటించమన్నాననే కదా లాంగ్ లీవ్ తీసుకుంటున్నావు. ఓపితో ఆలోచించి మీ పాత్ర నుండి విముక్తి కలిగేలా చేస్తాను అంటూ ఆమె ఇచ్చిన లెటర్ చదివాడు. మిస్ పూర్ణిమ. అతని గొంతులో సంతోష తరంగాలు నాట్యం చేశాయి. అతను లేచి ఆమెను గిరగిరా తిప్పి తన సంతోషం ప్రకటించాలనుకుని ఆమె పరాయి స్త్రీ అని ముక్తుకు వచ్చి వదిలివేశాడు. థ్యాంక్ యూ మిస్ పూర్ణిమ, మీ మేలు జన్మలో మర్చిపోలేను అన్నాడు ఆనందంగా. వారు మీకు తండ్రి అయితే నాకు 2 పూటల అన్నం తినే అవకాశాన్ని కల్పించిన ధర్మదాత సార్. అలాగే ఆ ఉంగరాలను కూడా ఇవ్వండి, వారికి అనుమానం వస్తుందేమో అంది. సంజయ్కి గుర్తొచ్చింది. ముత్తొత్తి పెళ్లి రోజు తండ్రి పూర్ణిమకు ఇచ్చాడు. ఆ మర్నాడు ఆమె తనకిస్తే డ్రాయర్లో పడేశాడు. డ్రాయర్ సొరుగు తీసి ఉంగరం ఆమెకిస్తూ ఉండగా వాళ్లపై లైట్ పడినట్లయింది. కొంచెం చీకటిగా ఉంది సార్. ట్యూబ్లైట్ వేసుకుని నిల్చున్నాడు వీరభద్రం. ఎస్ వీరభద్రం గారు, ఏంటి ఇలా వచ్చారు? ఆ పాస్బుక్ లాస్ట్ ఇయర్ మార్చిలోనే పంపాను సార్. ఆమెను ఒకసారి చెక్ చేయమనండి అన్నాడు. అలాగే మిస్ పూర్ణిమ, మీరు వెళ్ళొచ్చు అన్నాడు. ఆమె లేచి వెళ్ళిపోయింది. వీరభద్రానికి నమస్కరించి, లాంగ్ లీవ్ గ్రాంట్ చేశారా సార్? అసలు ఆమె సర్వీస్ ఎంతని? కక్షగా అన్నాడు. పర్వాలేదు, లీవ్ వద్దని, తొమ్మొద్దని, దగ్గొద్దని ఎన్నాళ్ళు కట్టడి చేస్తాం? పార్ట్ టైం టైపిస్టు, టెంపరీగా పనిచేసేవారు బోల్డ్ మంది ఉన్నారు. మీరేం వర్రీ అవ్వకండి అన్నాడు నిర్లక్ష్యంగా. అవును సార్ అన్నాడు ఏమీ అనలేక. ఇప్పుడు ఏమంత పని కూడా లేదు. ఒకసారి సుహాసినీదేవిని పర్సనల్గా కలుసుకుని మాట్లాడండి. ఆమె అంత పెద్ద స్టార్. 10,000 ఒక సినిమాకు పారితోషికం అంటే ఎవరు నమ్మరు. మిగతాది బ్లాక్ మనీ తీసుకుంటుంది సార్. 50% డిక్లేర్ చేయకపోతే ఎలా? 10% చేస్తున్నారు సార్. ప్రభుత్వం అంతే, ఈ రూల్స్ పెట్టి నల్లధనాన్ని కూడబెట్టడానికి ప్రోత్సహిస్తుంది. మ్యాక్సిమం 33% చేయమనండి, ఎంత బ్లాక్ మనీ బయటకు వస్తుందో అన్నాడు. నిట్టూర్చి వీరభద్రం వెళ్ళిపోయాడు. పూర్ణిమ వివాహానికి ఏదైనా మంచి బహుమతి ఇవ్వాలి. ఎంత సహకరిస్తుందని అనుకున్నాడు. సాబ్, జాఫర్ వచ్చి నిలబడ్డాడు. ఎస్, ఏంటి జాఫర్ అన్నాడు ఒళ్ళు విరుచుకుని. సాబ్, వీరభద్రం సాబుని నమ్మొద్దు సాబ్ అన్నాడు అటు ఇటు చూస్తూ. ఏమైంది జాఫర్? కొందరు క్లయింట్స్ని ఇంటికి రమ్మన్నాడు సాబ్. మన కంపెనీలో అసైన్మెంట్ సరిగా జరగలేదట, ఇంగ్లీష్లో చెప్పాడు సార్. సరే, నేను ఆ విషయం చూసుకుంటాను, నువ్వు జాగ్రత్త అని హెచ్చరించి కారు దగ్గరకు వచ్చాడు. అతని మస్తిష్కంలో ఆలోచనలు ఫ్యాన్ తిరిగినట్లుగా తిరుగుతున్నాయి. నాన్నగారు పాములకు పాలు పోసి పెంచారు అనుకుని కారు స్టార్ట్ చేశాడు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటాను.